హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో ఓటింగ్ పోల్స్ లైన్స్ ఓపెన్ అయినాయి. సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్ చెప్పుకుందాం. ఆ, చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే జరిగాయి నిన్న సాయంత్రంకి ఇప్పటికి. ఎందుకంటే ఎపిసోడ్ చూశారు కాబట్టి చూసిన తర్వాత ఆటోమేటిక్గా చేంజెస్ జరుగుతాయి. అదేవిధంగా న్యూట్రల్ ఆడియన్స్ కూడా కొంతమందికి కనెక్ట్ అవుతారు. అందువల్ల ఓటింగ్లో మార్పు అనేది సహజం. సో, అందువల్ల ఓటింగ్‌లో మార్పు జరిగింది. సో, అదేవిధంగా నామినేషన్‌లో చూపించినటువంటి కొంతమంది రౌడీయిజం కావచ్చు, కొంతమంది చూపించిన మ్యానిపులేటింగ్ కావచ్చు, ఫ్లిప్పింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తాయనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. సో, ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ చూద్దాం. దానికంటే ముందు నా నా రిక్వెస్ట్‌లుంటాయి గదా! ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా 6000 సబ్స్క్రైబర్స్‌కి నెరవేరుస్తారని అనుకుంటున్నా ఈ సీజన్ అయ్యేలోగా. నాకు దగ్గరలోకి వచ్చాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో, స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా చిన్న వీడియో. సో, ఇక్కడ మనకు ఓటింగ్ విషయానికొస్తే మామూలుగా గౌతమ్ ఒక ర్యాంపేజ్ ఓటింగ్ పడుతుందండి. సో, అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అతను ఈ స్థాయికి రావడానికి కారణం ఆ నలుగురే. నేను చెప్పబడలే. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం ఇది. ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరికి కూడా అది గ్రూప్ గేమ్‌లో క్లియర్‌గా అర్థమవుతుంది కాబట్టి, అది నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు. ఇది సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నటువంటి న్యూస్. సో, అందువల్ల మన గౌతమ్‌కి పెరుగుతూనే ఉంటది అంతే. సో, అతను 27-28% అయితే ఉంది. అంటే అన్నీ కలుపుకొని చూస్తే. ఆ తర్వాత ప్లేస్‌లో యష్మి ఉండింది కదా! ఇప్పుడు ఎవరున్నారు తెలుసా? తేజ. టేస్టీ తేజ. ఎందుకున్నాడో తెలుసా? సో, రాత్రి ఎపిసోడ్ గాని చూస్తుంటే మీకు అర్థమై ఉంటది. ఒకలాగా వేసుకోలేదు నిఖిల్‌ని. అదేవిధంగా యష్మిని ఒక రకంగా చెప్పాలంటే చెండాట ఆడేసాడబ్బా! బుల్లెట్ లాంటి పాయింట్లు పెట్టారు. వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితిని తీసుకొచ్చాడు. అదే తేజ దగ్గర ఉన్నటువంటి టెక్నిక్. బుల్లెట్ పాయింట్లు పెడతాడు. వాళ్ళ దగ్గర ఆన్సర్లు రాబడతాడు. వాళ్ళు చెప్పలేని పరిస్థితిని కూడా తీసుకొస్తాడు. అందువల్ల జనాలు న్యూట్రల్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకని అతను సెకండ్ ప్లేస్‌కి వచ్చేసాడు. పర్సెంటేజ్ కూడా ఎంత ఉందో తెలుసా? ఫస్ట్ విన్నర్‌కి ఇతనికి దరిదాపు ఒక 5, 6, 7 పర్సెంటేజ్ ఉన్న నీల్ 20%కి వచ్చాడంటే ఊహించండి. అసలు సీజన్ 7లో అసలు ఇంతుందా? ఇంత పర్సెంటేజ్ లేనే లేదు. సో, అది అతనికి మేలు చేసినట్టే. ఎందుకంటే యష్మి కూడా చివరికి చేతులెత్తేసింది అతనితో వాదించలేక. అది పరిస్థితి. సో, థర్డ్ ప్లేస్‌లో యష్మి ఉంది. సో, యష్మికైతే కూడా తగ్గింది 3% దాకా తగ్గింది. 15%కొచ్చేసింది. సో, ఎందుకంటే ఆమెకి ఓట్లు అయితే ఇంత లేదు. లాస్ట్ వీక్ చూసాం మనం. అతను ఆ డేంజర్ జోన్‌లో పోయి ఎలిమినేషన్ రౌండ్ దాకా పోయొచ్చింది. సో, ఇక్కడ ప్రేరణ లేదు. అదేవిధంగా నిఖిల్ లేడు. అందువల్ల ఓటింగ్ అయితే పడుతుంది. కానీ అందరూ వేస్తారా అంటే నాకైతే నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే ఇంకా తగ్గొచ్చనేదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్ గేమ్ చెడిపోతుంది ఈ అమ్మాయి వల్ల. అంటే ఈ అమ్మాయి చేసింది ఏమి లేదు. అతనే డైవర్ట్ అవుతున్నాడు. సో, కప్పు గెలవాల్సిన నిఖిల్‌కి సో, ఓటింగ్ కూడా తగ్గడం, ఇవన్నీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే భరించలేరు కదా! అందువల్ల తగ్గతాయా? లేదా వేసి ముందుకు పంపిస్తారని చూడాలి. ఎందుకు ఇది ఫస్ట్ కాబట్టి ఓపెనింగ్ పోల్సే కాబట్టి. సో, థర్డ్ ప్లేస్‌లో ఉంటే ఫోర్త్ ప్లేస్‌లో పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి కూడా అసలు ఆ నామినేషన్‌లప్పుడు ఆ రౌడీజం ఏందో నాకు అర్థం కావట్ల. వీధి రౌడీలాగా ప్రవర్తిస్తాడబ్బా! అదేమనంటే దమ్ముందా బ్రో? దమ్ముందా మీకా? చెప్పండి బ్రో. ప్రతి ప్రతి వారం ఇదే పదం. నిజంగా అతను ఇన్ని రోజులు ఉండడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే అతను ఏమంటారు? అతని పర్సనాలిటీకి, అతను వాడే పదజాలానికి ఇన్ని రోజులు ఉండడం కూడా గొప్ప విషయమే. నిజంగా మన తెలుగు ఆడియన్స్‌ని అభినందించాలి అతను ఉంచినందుకు. అతనికి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ పర్సెంటేజ్ కూడా తగ్గింది. ఆ తర్వాత ప్లేసు అవినాష్ ఉన్నాడు. వీళ్ళందరి ఉద్దేశ్యం ఏంటి? అవినాష్‌కి తక్కువ పడతాయి కాబట్టి, తేజకి తక్కువ పడతాయి కాబట్టి ఓటింగ్స్. అందుకని కావాలని వాళ్ళని తీసుకురావాలని పద్మవ్యూహం పన్ని మరీ వాళ్ళని నామినేషన్‌లోకి తీసుకొచ్చారు. సో, కానీ భగవంతుడు ఉంటాడు కదా! పైన ఒకడు ఆయన చూస్తున్నాడు.
భగవంతుడు లాంటి ఆడియన్స్ ఉన్నారు కదా! వాళ్ళు చూస్తున్నారు. సో, అందుకని వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికి ఓట్లయితే గుద్ది పడేస్తున్నారు. సో, ఇక చివరికి సో, ఇన్ని వారాలు భరించారు. ఇక మా వల్ల కాదనుకున్నారు. చివర్లో మరి విష్ణుప్రియ ఉంది. సో, ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉన్నది. ఎలాంటి క్యాండిడేట్ టాప్ 5లో ఉండే విన్నర్ మెటీరియల్ చివరికి చివరి స్థానంలోకి వచ్చిందంటే అది ఎవరు చేసింది కాదు. ఆమె చేసుకున్న స్వయం కృతాపరాధమే. కానీ లాస్ట్‌లో ఉన్న అవినాష్‌కి, ఈ అమ్మాయికి కూడా తేడా ఉంది. ఎంతుంది? దరిదాపు 3% టు 4% దాకా ఉంది. సో, ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఎలిమినేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది బిగ్ బాస్ టీమ్‌కి కూడా. రక్షించాలంటే కష్టం. కాకపోతే చూడాలి, ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి, ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి. అవినాష్ కంటే కూడా ఈ అమ్మాయికి పేరెంట్స్ లేరు కాబట్టి అది ఏమైనా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా ప్రతి సీజన్‌లో చూస్తూనే ఉన్నాం. సో, చూద్దాం. ఇంకా ఓ వారం ఉంది. నేను చెప్పేది ఒకటే, మీకు ఇష్టమైన క్యాండిడేట్, మీ ఫేవరెట్ క్యాండిడేట్‌కి ఖచ్చితంగా ఓట్లేసుకోండి. హాట్‌స్టార్‌లో వేయండి. అదేవిధంగా మిస్డ్ కాల్స్ వేయండి. ఎందుకంటే వారాలు గడిచే కొద్దీ కూడా టఫ్ అయిపోతుంది కాంపిటీషన్. సో, మీ క్యాండిడేట్ సేవ్ అవ్వాలంటే ఖచ్చితంగా వేసుకోండి. మరి విష్ణుప్రియని టార్గెట్ చేశారా అని నా కామెంట్లు పెడతాను. నేను టార్గెట్ చేయడం కాదండి. నేను ఎవరిని టార్గెట్ చేయడానికి, ఉన్నదే చెప్తాం కానీ ఇది బయాస్డ్‌గా చెప్తే ఎవరు చూస్తారు చెప్పండి? మీరు చెప్పండి. సో, కాబట్టి విష్ణుప్రియ డేంజర్‌లో ఉంది. అవినాష్ డేంజర్‌లోనే ఉన్నాడు. సో, వీళ్ళు తర్వాత ఎవరు? పృథ్వీరాజ్. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. సో, వీళ్ళు ఖచ్చితంగా మీ ఫ్యాన్స్‌కి మీరు ఓట్లేసుకొని రక్షించుకోండి. ఇదొక్కటే నేను చెప్పేది. సో, మరొక వీడియోతో మీ ముందుకొస్తా ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.